హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను. హ్మ్. ఈరోజు వీడియో ఏంటంటే మనం సడన్‌గా ఎక్కడికైనా చిన్న పార్టీలు ఉన్నప్పుడు వెళ్ళాలనుకుంటున్నప్పుడు పువ్వులు లేవని చాలా బాధపడుతూ ఉంటాం కదండీ మన ఆడవాళ్ళు. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకుంటే మనం నైట్ టైము పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చండి. ఇదేంటంటే మన బుక్స్ మీద పై టాప్‌లో ఒక అట్టలాగా ఉంటది కదండీ! దాన్ని తీసుకొని నేను ఈ విధంగా డైమండ్ షేప్‌లో అనేది కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు ఒక షేప్‌ననేది మీరు కట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి కట్ చేసుకొని అదేవిధంగా క్లాత్ వైట్ క్లాత్ అండి. నేనైతే వైట్ క్లాత్‌ని తీసుకున్నాను. మీరు రెడ్ క్లాత్ కానీ ఇంకేమైనా వైట్ అయితే గనక మనకేంటంటే జాస్మిన్ టైపు ఉంటాయి కదండీ! చిన్న చిన్న వైట్ పువ్వులు అలాంటివి లాగా కనిపిస్తది. దగ్గర నుంచి చూస్తేనే తప్ప దూరం నుంచి అయితే ఎవరు కనిపెట్టలేరు. హ్మ్. బావుంటది. నేను చాలా సార్లు పెట్టుకున్నాను కూడా. అందరూ బాగున్నాయని చెప్పారు. దాన్ని బట్టి నేను వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా చిన్న సర్కిల్ అయితే మనం ఎలా గీసుకున్నామో అదే విధంగా క్లాత్ మీద కూడా అదే విధంగా కట్ చేసుకొని మనం దీన్ని మనకెంత కావాలో అంత ప్రాసెస్‌లో మనము ఎన్ని కావాలంటే అన్ని మన ఇష్టమండి. ఎంత లెంగ్త్‌లో కావాలన్నది అంత లెంగ్త్‌లో మనం కట్ చేసుకొని దీన్ని ఒకసారి మనం దారాలు అవి ఉంటాయి కదండీ! థ్రెడ్స్ అవి ఉంటాయి కదా పక్కనే ఇంకా ఊడిపోకుండా ఉండడానికి మనం కాల్చుకోవాలి. అవి ఊడకుండా ఉండడానికి కాల్చుకొని ఇంకా వాటిని మనం ఈ విధంగా ఒక దండలాగా గుచ్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కాల్చుకొని మొత్తం అన్నిటిని ఇలాగే చేసుకోవాలండి. నాకైతే 2 డేస్ పట్టింది. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. నైట్ టైం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు మనం పెట్టుకోవడానికి ఈ విధంగా కాల్చుకొని మనం గుచ్చుకోవడమేనండి. దండలాగా గుచ్చుకొని మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే నీట్గా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా మనకి ఇష్టమైనండి మనం గుచ్చుకొని ఈ విధంగా నేనైతే ఇంత లెంత్నైతే నేను ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత బాగున్నాయో. రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి కదా! ఈ విధంగా చేసుకుంటే మనం ఎన్నాళ్ళైనా ఈ విధంగా పెట్టుకున్నా కూడా